ప్రజా సమస్యలపై అందిన అర్జీల పరిష్కారం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి నిర్ణీత సమయంలోగా అర్జీలను పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమం, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు జరిగాయి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, సిపిఓ పి త్రినాథ్, డిఆర్డీఏ పీడీ జి శ్రీనివాస్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్, డిఎల్డిఓ వాసుదేవరావు తదితర అధికారులతో కలిసి హాజరై జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని ఆయా శాఖల అధికారులను జేసీ ఆదేశించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డుల్లోని పేర్లు మార్పులు చేర్పులు, పెన్షన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మురికి కాలువలపై ఆక్రమణల తొలగింపు, డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం వంటి అంశాలపై మొత్తం 534 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందుతున్న అర్జీలపై అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలని అన్నారు. శాఖల వారీగా పరిష్కరించిన అర్జీల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసి సూచించారు. రెవెన్యూ అంశాలలోని సమస్యల పరిష్కారం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వారం నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ వివేకానంద హాల్ పైన జరిగింది. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ డాక్టర్ తిప్పేనాయక్, కాకినాడ పెద్దాపురం ఆర్డీఓలు ఎస్ మల్లిబాబు, ఎన్ శ్రీధర్, కేఆర్ఆర్సి ఎస్డిసి జి రత్నమణి సర్వే అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రీసర్వే, భూముల వివరాలు, ఆన్లైన్లో నమోదు, జాయింట్ ఎల్పిఎంలు, 22A భూములు, సర్వే నెంబర్లు, ఇతర రెవెన్యూ అంశాలపై మొత్తం అర్జీలు అందాయని డిఆర్ఓ తిప్పేనాయక్ తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి తిప్పేనాయక్, రెవెన్యూ డివిజన్ అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లతో అర్జీల పరిష్కార పురోగతిపై సమీక్ష నిర్వహించి ఈ అర్జీలను గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమాల్లో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లు, సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.